శ్రీమాత్రే నమః. నమో ఆండాళ్ళ కృష్ణ వాసుదేవాయ నమో నమః. అందరికీ నమస్కారం అండి. ధనుర్మాసంలో అప్పుడే 22వ రోజుకి మనందరం చేరుకున్నాము. ఈ 22వ పాసురంలో ఆండాళ్ళమ్మ ఆ కృష్ణుల గురించి ఏం వివరిస్తారో తెలుసుకుందాం. ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రతి పాసురం కూడా 3 ముఖ్యమైన విషయాల గురించి చెప్తుంది. ఈ 22వ పాసురంలో 3 కథల గురించి ఆండాళ్ళమ్మ పాడతారండి. అంటే 3 వ్యక్తులు వాళ్ళు కొన్ని శాపాలకి గురి అవుతారు. ఆ కృష్ణులు వారి వల్ల వీళ్ళకి శాప విమోచనం ఎలాగా అయ్యింది అంటే వాళ్ళ చేసిన పాపాలు అన్నీ కూడా ఎలా తొలగాయో ఈ పాసురంలో అమ్మవారు వివరిస్తారు. అదేంటో మనం చక్కగా తెలుసుకుందామండి. அங்கண் மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాపమిజిందేలోరెంబావా. రెండో పాసురంలో ఆండాళ్ళమ్మ వాళ్ళ చెలికత్తెలు కూడా నపినైదేవిని సహాయం పొంది ఆ కృష్ణ పరమాత్ముడితో మాట్లాడదాము అని ప్రయత్నిస్తారు. అప్పుడు నపినైదేవి కృష్ణుణ్ణి ఇలా పిలవమని చెప్తుంది. కృష్ణుడి కళ్ళు ఎంత పెద్దగా ఎంత అందంగా ఉంటాయంటే కలువ పువ్వుల్లాగా చాలా పెద్దగా ఉంటాయండి. కలువ రేకులు ఆ సూర్యకిరణాలు పడినప్పుడు ఎంత చక్కగా విచ్చుకుంటాయో కృష్ణుడి కళ్ళు కూడా నెమ్మదిగా విప్పినప్పుడు ఆయన కళ్ళల్లోంచి వచ్చే కాంతి ఏ జీవుల మీదైతే పడుతుందో వాళ్ళ చేసిన పాపాలు కానీ ఎలాంటి తప్పులు కానీ వాళ్ళకి వాళ్ళకున్న శాపాలు కానీ ఆ కంటి చూపుతోనే కృష్ణుడు పోగొట్టగలరండి. ఆ కళ్ళు అంత మంగళకరమైనవి అని ఆండాళ్ళమ్మ కృష్ణుడిని వర్ణిస్తూ పాడతారు. ఒక కన్ను సూర్యుడు అంటారు, ఇంకో కన్ను చంద్రుడు అంటారు. ఎప్పుడైతే సూర్యకిరణాలు పడతాయో కలువ పువ్వులు విచ్చుకుంటాయి. అలాగే పౌర్ణమి చంద్రుడు వెన్నెల్లో లిల్లీ పువ్వులు విచ్చుకుంటాయి. అంటే సూర్యుడు వెలుగైన శక్తివంతమైన వెలుగు కూడా వస్తుంది. అలాగే పౌర్ణమి చంద్రుడి చలువ కూడా అవే కళ్ళ నుంచి స్వామి ప్రసాదిస్తారు. అంటే మంగళకరమైన వెలుగు కాంతి వస్తుంది. అందుకనే ఈ శక్తివంతమైన కాంతి 3 మనుష్యుల మీద పడి వాళ్ళకి వచ్చిన శాపాలని ఎలా తొలగించారో ఈ పాసురంలో పాడతారు. కదా అహల్యాదేవి గురించండి. అహల్యాదేవి గౌతమ అనే ఒక ముని భార్య. ఇంద్రుడు చేసిన తప్పు వల్ల అహల్యాదేవి వాళ్ళ ఆయన వల్ల ఒక శాపాన్ని పొందుతారు. అంటే వాళ్ళ ఆయన ఏమంటారు అంటే ఈ రోజు నుంచి నువ్వు రాయగా మారిపోతావు అని ఆ అహల్యాదేవిని శపిస్తారు. అప్పటి నుంచి పాపం ఆవిడ రాయి రూపంలో ఉండిపోతారు. ఒకరోజు ఆ శ్రీరామచంద్రమూర్తి అలా నడుచుకుంటూ ఆ రాయి మీద అనుకోకుండా అడుగు వేసినప్పుడు ఆ రాయి కాస్త మళ్ళీ అహల్యాదేవి రూపాన్ని పొందుతారు. ఆమె ఎంతో ఆనందిస్తుంది. స్వామి నీ పాదం వల్లే, నీ కంటి చూపు, నీ పాద అడుగు వల్లే ఈరోజు నాకు మళ్ళీ నా రూపం వెనక్కి వచ్చింది అని చెప్పి ఇలాగా అహల్యాదేవికి వచ్చిన శాపాన్ని ఆ శ్రీరామచంద్రుడు చిటికెలో దూరం చేస్తారనమాట. ఇది మొదటి కథ అండి. రెండో కథ ఏంటంటే చంద్రుడు గురించి అండి. చంద్రుడికి మొత్తము 27 మంది భార్యలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దక్ష ప్రజాపతి కూతుర్లు.
ఈ 27 మంది భార్యల్లో కూడా చంద్రుడికి ఒక్క భార్య అంటేనే ఇష్టం. ఆమెతోనే చాలా కలిసిమెలిసి ఉంటారు. మిగతా 26 మందిని అంత పెద్దగా పట్టించుకోరు. ఇది తెలిసిన దక్ష ప్రజాపతికి కోపం వస్తుంది. ఎందుకంటే 27 మంది ఆడపిల్లల్ని సరి సమానంగానే చూసుకుంటాడన్న ఉద్దేశంతోనే చంద్రుడికిచ్చి వివాహం చేస్తారు. కానీ ఒకళ్ళని ఎక్కువ చూసి ఒకళ్ళని తక్కువ చేసేసరికి ఆ కన్నతండ్రి తీసుకోలేకపోతారు. అందుకనే నీ అందం చూసుకునే కదా, నీ అందం వల్లే కదా నీకింత అహంకారము, ఈ చంద్రుల్లో ఉన్న కాంతి రాను రాను తగ్గిపోతుంది అని శపిస్తారు. అందుకనే పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు చంద్రుడి తాలూకా కాంతి అలా తగ్గుతూ వస్తూ ఉంటుంది. అప్పుడు చంద్రుడు ఏం చేస్తారు, రంగనాథ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని వేడుకుంటే స్వామి ఆ కోవెలలో ఉన్న చెరువులోని స్నానం చేయమంటారు. చేయమనేసరికి మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, అమావాస్య నుంచి అంటే శుక్లపక్షంలో వచ్చే పాడ్యమి నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు నీ కాంతి మళ్ళీ నీకు తిరిగి వస్తుంది. అంటే నువ్వు అలాగా కాంతి తగ్గిపోయి అలా అమావాస్య చంద్రుడిలాగే ఉండవు. నువ్వు మళ్ళీ శుక్లపక్షంలో మొత్తం ఆ 15 రోజుల్లో కాంతివంతంగా ఉండి మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కృష్ణపక్షంలో వచ్చే 15 రోజుల్లో నీ కాంతి తగ్గుతుంది అని. అంటే కృష్ణయ్య ఆ చంద్రుడి తాలూకా శాపాన్ని తగ్గించి చంద్రుడికి ఆనందాన్ని కలిగిస్తారు. ఇది రెండో కథ అండి. మూడో కథ ఇంద్రుడి గురించి అండి. ఇంద్రదేవుడికి ధనము సంపద చాలా ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు ఈ ధనం వల్ల వచ్చే చిన్న అహంకారం గొప్ప కూడా ఇంద్రదేవుడికి ఉంటుంది. ఇది చూసిన దుర్వాసముని అనుకోకుండా ఆయన కూడా కొంచెం అపార్థం చేసుకోవడం వల్ల ఆ దుర్వాసముని ఈ ఇంద్రుడిని శపిస్తారు. నీ డబ్బుని నీ పదవిని చూసే కదా నీ అహంకారము, ఇవి తక్షణమే నువ్వు కోల్పోతావు అని శపించి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంద్రుడు ఆ శ్రీమన్నారాయణుడికి మొరపెట్టుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది, మందర పర్వతాన్ని రాక్షసులు దేవతలు ఇద్దరూ కూడా అమృతం కోసం చిలికినప్పుడు ఆ లక్ష్మీదేవి బయటికి వస్తారు కదా. సాక్షాత్తు ఆ నారాయణుని సతీమణి లక్ష్మీదేవి కటాక్షం అంటే అమ్మవారు ఎప్పుడైతే బయటికి వస్తారో మొదటిగా ఆమె చూపు ఆ ఇంద్రుడి మీద పడుతుంది. అంటే ఆ కాంతి వెలుగు, ఆ సిరి సంపద కాంతి అంతా కూడా ఆ ఇంద్రుడి మీద పడడంతో మళ్ళీ ఇంద్రుడి తాలూకా భోగభాగ్యాలు వెనక్కి వచ్చి అతని శాపం తొలగిపోతుంది. మళ్ళీ ఇంద్రుడి పదవి, ఇంద్రుడి ధనము అంతా కూడా తిరిగి వస్తుంది. ఇలాగా అహల్యాదేవిని, అలాగే చంద్రుడిని, ఇంద్రుడిని, వాళ్ళకొచ్చిన పాపాలు, అలాగే వాళ్ళ చేసిన తప్పులు, శాపాలని కూడా ఈ కృష్ణుల వారు చాలా సులువుగా తొలగిస్తారు. అంటే ఆండాళమ్మ ఉద్దేశం ఇక్కడ ఏంటంటే కలువు పువ్వుల్లాంటి కృష్ణుడి కన్నులు నుంచి వచ్చే కాంతి ఏ భక్తుల మీద అయితే పడుతుందో వాళ్ళ జీవితం మారిపోతుంది అని ఆండాళమ్మ స్వామి కళ్ళుని పొగుడుకుంటూ ఈ 22వ పాసురంలో పాడతారు. ఇదండి 22వ పాసురం తాలూకు అర్థం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.